గిరిజన బంధువులందరినీ కలుసుకోవడం జరుగుతుంది. గిరిజనులు మన దేశంలో ఒక ముఖ్య భాగస్థులు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు వారిని గుర్తించుతారు. దీనికి నిదర్శనంగా ఎక్కడో మారుమూలలో ఉన్న పుట్టి పెరిగిన మహిళా మూర్తి ఇప్పుడు మన దేశ రాష్ట్రపతి. ప్రతి ఒక్కరిని గుర్తుంచుకొని నరేంద్ర మోడీ గారు వారికి అవసరాలు ఏంటి, వారికి అవకాశాలు ఏంటి చూసి వారికి తగ్గట్టుగా కేంద్ర పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నో పథకాలు కేవలం గిరిజనుల్ని ఉద్దేశించి ప్రవేశపెడుతున్నారు. గిరిజన యూనివర్సిటీలు కట్టిస్తున్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక హాస్పిటల్స్ కట్టిస్తున్నారు. వారికి ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువనేవో అక్కడికి వారిని పంపిస్తున్నారు. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికే సాధ్యం. మేము గత కొన్ని రోజుల నుంచి ప్రతి గ్రామంకి వెళ్ళినప్పుడు, ప్రతి తాండాకి వెళ్ళినప్పుడు వారు ఒకటే, ఈసారి నరేంద్ర మోడీ గారికి మేము తప్పకుండా 100కి 100 మంది మేము వారికి మేము సపోర్ట్ చేస్తాం. వారి ప్రతినిధిగా మీకు మేము గెలిపించి మా సమస్యలు, మాకు ముఖ్యంగా ఖమ్మంలో గిరిజన పెద్దలు ఎక్కువ, వారు ఏ రకమైన అవకాశాలు లేక గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో వారి మీద తీవ్ర అశ్రద్ధ చూపిస్తున్నారు. వారి కోసం ఏది కూడా గత 10 సంవత్సరాల్లో ఒక స్పెషల్ ప్యాకేజ్ కానీ, ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కానీ, వారిని ఏదున్నా కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలు చేస్తున్నారు. కానీ శ్రద్ధతోటి గిరిజనులను ఉద్దేశించి ఏమీ చేయట్లేదు. మేము గత 3 నెలల నుంచి మేము తిరుగుతున్నప్పుడు కొన్ని అనుకున్నాం. క్లుప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ట్రైబల్ యూనివర్సిటీ అనుబంధ కళాశాల ఏర్పాటు చేయటం, గిరిజన ఉత్పత్తులకు గిరిజన కార్పొరేషన్ ద్వారా మంచి రేటు ఇప్పించడం, గిరిజన మహిళలకు రుణాలు అందేలాగా, సాగునీరు పక్క ఇల్లు మాది బుచి, మా గిరిజన సంస్కృతి ఒక గొప్పది. అది దాన్ని మేము కాపాడేటట్టు, దాన్ని ప్రజలకు తెలిసేటట్టు, ప్రపంచానికి తెలిసేటట్టు మేము కృషి చేస్తాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఇందాక చెప్పినట్టు గిరిజనులు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద, వారు చేస్తున్న పనుల మీద కంప్లీట్ అవగాహన ఉంది. వారే నాకు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు వారికి ఏమేం చేస్తున్నారని. వారికి నాకు కూడా చెప్తున్నారు దేశం సురక్షితంగా ఉంది అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి వల్ల అని. అంత గిరిజనులు చైతన్యవంతులు. నాకు ఆశ్చర్యమైంది వారు చెప్తున్న విషయాల గురించి. వారికి సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.